వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మనం అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు, యాక్చువల్గా మనం పేపర్లో అంశం కంటే కూడా నిన్న బాగా జరిగిన ఒక అంశాన్ని అయితే ఇప్పుడు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అటు ఏపీలో ఇటు తెలంగాణలో రెండు ప్రాంతాల్లో కూడా సేవలు నిలిపివేయడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది వాళ్ళని అడగ్గా వాళ్ళు చెప్పే సమాధానం అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు చాలా బకాయిలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కూడా వాళ్ళు 100 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే పెండింగ్ ఉన్నది 1400 కోట్లు అంటున్నారు, కొంతమంది 1200 కోట్లు అంటున్నారు. సో వాట్ ఎవర్, కానీ ఇలా ప్రతి నెల ఒక 100 కోట్లు ఇచ్చేటట్టుగా ముందు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు చాలా బకాయిలు ఉండిపోయి 1 సంవత్సరం బకాయిల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నామని చెప్పేసి అని అంటున్నారు. ఈ ఆరోగ్యశ్రీ సేవలు పెట్టిందే పేదవారి కోసం. ఇలా పేదవారి కోసం పెట్టిన వాటిలో విద్య వైద్యం ఉచితం అన్నది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే అని చెబుతూనే మరి ప్రభుత్వం వీటికి సంబంధించి ఎందుకు చిన్న చూపు చూసిందంటారు? ఎందుకు ఈ విషయంలో కొంచెం రెక్లెస్గా అంటే నెగ్లెక్ట్గా ఉందని అనుకోవచ్చు అంటారు? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఈ 2 సంస్కరణ తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకు ఆరోగ్యానికి, విద్యకేమో ఫీ రీయింబర్స్మెంట్, అట్లాగే ఆరోగ్యానికేమో ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు. ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఒక నాయకుడు కానీ తనదైన రీతిలో ఒక పథకం ప్రవేశపెడితే జీవితాంతం ప్రజల గుండెల్లో ఉంటుందనడానికి మంచి ఉదాహరణ ఈ 2. అంతేందుకు ఎన్టీ రామారావు గారు గతంలో 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టారు. తమిళనాడులో అమల్లో ఉండేది గతంలో 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడితే అంతకుముందున ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 బియ్యం ఇస్తామన్నారు. కానీ ప్రజలు ఎవరికి ఓటేశారు? రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి వేశారు. అట్లా మనం ఏమందంటే ఎన్టీ రామారావు గారు అంటే మనకు 2 రూపాయల కిలో బియ్యం, రాజశేఖర రెడ్డి గారు అంటేనేమో ఆరోగ్యశ్రీ, అట్లాగే ఈ మన ఫీ రీయింబర్స్మెంట్ అంటాం. అంటే విద్యలో ఆరోగ్యాల్లో ఏం కావాలి? ఆయన పేదల సంక్షేమంలో మొదలు రోటీ కపడా ఆర్ మకాన్ అంటాం కదా, మొదలు రోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, అంటే అన్నం పెట్టే ప్రయత్నం చేశారు. వీరేమో వైద్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయి 11 ఏళ్ళు అవుతున్నా కూడా వాటికి కొన్ని ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు. ఆరోగ్యశ్రీలో ₹1,00,000 ఖర్చు అయితే గుండె ఆపరేషన్ చేయించారు మా పిల్లలకు, లేకుండా మా తల్లికో, మా తండ్రికో, మా అన్నకో, మా చెల్లెకో అని. అంటే అట్లా ప్రజలు నిలిచిపోతారు. ఈ పథకం గురించి వస్తాను. ఈ పథకాల్లో 2 పథకాలలో నిన్ననేమో ఒకటి ముగిసింది, అంటే ఒకటి సంప్రదింపు ద్వారా మొత్తం సమస్య పరిష్కారం కాలేదు, బకాయిలది. ఒకటి ముగిసిందంటే ఒకటి మొదలైంది. నిన్న కాక మొన్న సోమవారం నాడేమో విద్యా సంస్థలు బంద్ పెట్టారు. ఆ తర్వాత ఒకటే రోజులో పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు అందరూ కూర్చొని మొత్తం మీద ఏదో అమికబుల్ సెటిల్మెంట్ చేశారు. 1,200 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం, 600 కోట్లు ఇప్పుడు, ఇంకొక 600 కోట్లు అని దాదాపు 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి విద్యా సంస్థలు వాళ్ళకుంటారు. నిజంగా చెప్పాలంటే ఆ పథకమే లేకపోతే, ఫీ రీయింబర్స్మెంట్ అనే పథకం లేకపోతే చాలా మంది పేదలు, దళితులు చదువుకోలేకపోయారు. ఇంటర్మీడియట్ తో 10th తో అయిపోయారు, తర్వాత చదువుకోలేకపోయారు. కానీ అది మంచి పథకం కదా. కాకపోతే ఏమైందంటే ప్రభుత్వాలు శాశ్వతంగా ఎప్పుడు కూడా పార్టీలు కాదు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, అట్లా తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని ఆనాడు ప్రైవేట్ కళాశాల యజమాని వాళ్ళు పిలిస్తే, నేను కూడా అఖిలపక్షంలో నేను కూడా వెళ్ళాను. వాళ్ళ సంఘీభావంగా వాళ్ళు పిలిస్తే నేను ఆనాడు చెప్పాను, గత బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం తప్పించుకొని చూసింది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను అన్నాను, బకాయిలు ఉన్నాయంటే తండ్రి చనిపోతే, లేకుండా ఆస్తికి యజమాని చనిపోతే ఆస్తి ఎట్లా తీసుకుంటారో అప్పులు ఎట్లా తీసుకోవాలి కదా. అవి ఏమైనా కావచ్చు, ప్రభుత్వ అప్పులు కావచ్చు, ఇట్లాంటి బకాయిలు కావచ్చు, మీ బాధ్యత అన్నాను. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, పాత బకాయిలు ఉన్నాయి అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఏమంటున్నానంటే, మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఈ 2 ఏళ్ళ బకాయిలు ఉంటాయి, అంతకుముందు 2 ఏళ్ళ బకాయిలు, 4 ఏళ్ల బకాయిలు ఉన్నాయి. బకాయిలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వం అంటే అధికారం, ఆస్తి అంటే ఆస్తి వేరే ఉండదు, అధికారమే ఆస్తి. మీకు అధికారం తీసుకున్నప్పుడు అప్పులు కూడా తీసుకోవాలి కదా, గత బకాయిలు తీసుకోవాలి కదా అని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి తీసుకోవాల్సింది. కానీ నిన్నేమైందంటే చర్చలలో 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే కేవలం ఒక 600 కోట్లు ఒకసారి, 600 కోట్లు ఒకసారి ఇస్తామన్నారు. బకాయిలు తీర్చడంలో కొంత కష్టం ఉంది కాదట్లే. ఇతర సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టడం వల్ల ఆనాడు రాజశేఖర్ గారు 2 ప్రధానంగా నడిపించిండు. ఆ వాటి వల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు వాటి తోడు అనవసరంగా చాలా అనుచిత ఉచితాలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం,
తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే 4 ప్రకటించింది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల 18,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంటే 24,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది. జీతభత్యాలు, పెన్షన్లు ఇవన్నీ పోక సగం వాటికే పోతున్నాయి. పోగా మిగతా చూసుకుంటే సంక్షేమ పథకాలు మిగులుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ విద్యా దానిలో మెల్లమెల్లగా బకాయిలు తెచ్చుకుంటూ పోతామని. ఇక ఒకటి ఆగింది అంటే కొంచెం సబ్సైట్ అయిందంటే ఇప్పుడు రెండోది మొదలైంది ఆరోగ్యశ్రీ బంద్. నిన్న నుంచి బంద్ అయింది. ఆరోగ్యశ్రీలో సంస్కరణలు చేయకుండా ఇట్లాగే ఉంటే మాత్రం ఇట్లాగే ఉంటుంది అంటున్నాను. ఆరోగ్యశ్రీలో నేను సంస్కరణలు ఏం కొడుతున్నానంటే బ్రిటన్ తరహా సంస్కరణలు కొడుతున్నాను. ఎట్లాగూ ఆరోగ్యశ్రీ పేరు మీద పేదలందరికీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా, సరే బకాయిలు ఉంటాయి, తీరుస్తారు. వద్దిరాజు రవిచంద్ర గారు మన రాకేష్ గారు డాక్టర్ గారు ఇప్పటికే 3 సార్లు మేము ప్రభుత్వానికి వినతి చేసినాం, కాలేదు కనుక సమయం దిగుతున్నాం అంటున్నారు. వాళ్ళేమో కోట్ల రూపాయల మన బకాయిలు ఉన్నాయి అంటున్నారు, వీళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, వాళ్ళు 1000 కోట్లు అంటున్నారు. మొత్తం మీద ప్రతి నెల 100 కోట్లు ఇస్తున్నామని రాజ్నాథ్ సింగ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. గతంలో 35 కోట్లు ఇచ్చారు, తర్వాత నెలకు 50 అయింది, 90 అయింది. ఈసారి నెలకు 100 కోట్ల రూపాయలు మేము ఇస్తాం, మెల్లమెల్లగా బకాయిలు తీర్చుకుంటామని ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఏదైనా సరే అమికేబుల్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేదలకు వైద్యం అందాల్సిందే ఆరోగ్యశ్రీలో. అందుకని రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అదే పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు రవిశేఖర్ గారు కొనసాగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మంచి పథకం, దీని గ్యారెంటీ కొనసాగిస్తాను, పేరు ఏదైనా సరే ఆరోగ్యశ్రీ మంచిదని కేసీఆర్ గారు కూడా 1కి 4 సార్లు అసెంబ్లీలో అన్నారు, కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆరోగ్యశ్రీ కొనసాగింపులో ఇట్లాంటి చిన్న చిన్న అవాంతరాలు వస్తే తీసుకోవాలి, బకాయిలు చెల్లించాలి. అంతిమంగా దీని పరిష్కారం ఏంటంటే మనకు NHS అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పి మనకు బ్రిటన్ లో అద్భుతమైన పథకం. అక్కడ పేద గొప్ప ఏం లేదు, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, మనకు ఉద్యోగులకు ఎట్లా ఉంది కదా, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ పేమెంట్ సరే అందులో అమలు అవుతుందా లేదా తర్వాత, కానీ ఉద్యోగులందరికీ మనకు ఆరోగ్యశ్రీ పేరు మీద కాకుండా వైద్యం ఇన్సూరెన్స్ ఉన్నది. అట్లాగే ధనవంతులకు ఎట్లాగూ వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకు ఉన్నది, తెల్ల రేషన్ కార్డులకు వాళ్ళకు ఉన్నది, విద్యార్థులకు ఉన్నది. ఇంకెవరికి కావాలిగా మహా అయితే ఒక 5% 10% జనాభా తెల్ల కార్డు లేని వాళ్ళు మిగిలిపోయింది. ఇప్పుడు తెల్ల కార్డు లేకపోతే పేదవాడిని కూడా ఆరోగ్యశ్రీ పనికిరాదు కదా. కనుక తెల్ల కార్డుతో లింక్ పెట్టకుండా నేషనల్ హెల్త్ సర్వీస్ మన 1949 నుంచి చేస్తున్నారు బ్రిటన్ లో. అట్లాగే మన దగ్గర కూడా ఇవాళ అందరికీ ఉచిత వైద్యం ఇచ్చేయండి, నష్టమే ఉన్నది అంటున్నారు. విద్యా వైద్యం మీరు 2 ఉచితంగా ఇస్తే, ఇంతకుముందు మీరు అన్నారు కదా పద్మ గారు, ఇక వేరే అనుచిత ఉచితాలు ఏమీ అవసరం లేదు. బియ్యం ఇవ్వాలని ఎవరు అడగడు, బస్ పాస్ ఇవ్వమని ఎవరు అడగడు, ఫ్రీ బస్ ఎవరు అడగరు. చేయాల్సింది కదా ఈ రెండింటి మీదనే. ప్రభుత్వాలు కాదు, ప్రజలు ఖర్చు పెట్టేది రెండింటి మీద. రిక్షా పుల్లరు కూడా ఇవాళ విద్య కోసం, మంచి విద్య కోసం నెలకు 20,000 రూపాయలు ఫీజు కట్టి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అట్లానే ఒక రిక్షా పుల్లరు కూడా మీకు ఆరోగ్యానికి ఎవరైనా సరే మన మధ్యతరగతి వాళ్ళని కూడా ఇంట్లో ఒక్కరు జబ్బు పడితే 40% ఆదాయం ఒక్క నెలలో పోతుంది. అంటే సంవత్సరం ఆదాయం అంతా కూడా ఒక్క నెలలో ఒక్కటి జబ్బు పడితే పోతుంది. అందుకనే ఈ రెండింటి మీద శ్రద్ధ వహించాలి. ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం విద్య మీద అశ్రద్ధ చేసింది, వైద్యం మీద కొంచెం నయం అంతకంటే. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. వైద్యం గురించి కూడా మంచి మంత్రి ఉన్నారు, వారు అనుభవం డాక్టర్ గారు. కనుక ఇప్పటికైనా సరే వైద్యాన్ని అందించే క్రమంలో ఈ బకాయిలు దించాల్సిందే. బకాయిలు ఉంటే ఎట్లా వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తారు? కనుక సేవలు అందించే క్రమంలో చేయాల్సిందే. దీనికి కొంత క్రమబద్ధీకరణ కూడా చేయాల్సిందే. చాలా ఆసుపత్రులు కొంచెం ఆరోగ్యశ్రీ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పి ఆపరేషన్ చేయకుండా చేసిందని గతంలో చాలా ఆరోపణలు ఇప్పుడు లేవు. చాలా వరకు ఏంటంటే ఈ ఆపరేషన్ చేసేటప్పుడే వీడియో రికార్డ్ చేసి పంపమంటున్నారు. కనుక చాలా మార్పులు వచ్చినాయి. విద్యారంగంలో మాత్రం ఇప్పటికి కూడా కాలేజీలు కేవలం ఈ ఫీ రియంబర్స్మెంట్ మీద నడుస్తున్నాయి. వాటిల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలు అటెండెన్స్ లేకుండానే చాలా మంది విద్యార్థులు చేరినట్టు, లేకపోతే లెక్చరర్లు పెట్టినట్టు, దొంగ రికార్డు సృష్టించి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మెడికల్ కాలేజీల కుంభకోణం చూసాం కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పూర్తిగా దుర్మార్గంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక విద్యా వైద్యాన్ని సంస్కరిస్తే సమాజంలో ఇంక అంతకన్నా నీకు మంచిది ఏం లేదు. ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు సెటిల్ అయిపోతుండొచ్చు. ఆరోగ్యశ్రీ బకాయిలు 100 కాకపోతే 150 కొట్టిస్తామంటారు, సెటిల్ అయిపోతుంది. ముఖ్యంగా పండుగల కాలంలో ఇది చాలా అవసరం అంటున్నాను నేను. ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు 670 వ్యాధులకు ఈ ఆరోగ్యశ్రీలో చికిత్సలు ఉన్నాయి. కనుక మెల్లమెల్లగా దీన్ని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఈ డిమాండ్ పోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను మరలించాలి. ప్రభుత్వ ఓకే, ఈ బకాయిలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి పాత ప్రభుత్వాన్ని అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ బకాయిలకి సంబంధించి చూస్తే కనుక మనం. అదే కదమ్మా, ఏమన్నా అంటే ఆస్తి తీసుకున్నప్పుడు అప్పులు కూడా తీసుకోవాలి కదా. ప్రభుత్వం అనేది ఒక అధికారం అనుకుంటే, అలాగే ఆస్తి అనుకుంటే ఒక లెగసీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అదే బాధ్యత తీసుకోవాలి. మాకు సంబంధం లేదంటే ఎట్లా? ఇప్పుడు
తల్లి చనిపోగానే కొడుకు నాకు అప్పుల సంబంధం లేదు అంటే ఆస్తి మాత్రం తీసుకుంటారా, అధికారం మాత్రం తీసుకుంటారు, బాధ్యతలు తీసుకోరా? ఖచ్చితంగా ఎవరైనా సరే ఆనాటి నుంచి ఈనాటి దాకా చెప్పుకొచ్చాడు. అప్పటి అఖిల పక్షం నుంచి ఇప్పటిదాకా చెప్పుకొస్తున్నాను నేను. సమస్య లేదు, బాకీ తీర్చాల్సిందే. కొత్తగా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆపరేషన్స్ అవుతుంటాయి కానీ మళ్ళీ బాకీ పెరుగుతూనే ఉంటది. కనుక ఎప్పుడో ఒకసారి ఒక 1500 కోట్లు 2000 కోట్లు ఇష్యూ చేస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు అయిపోతాయని నేను అంటున్నాను. రైట్. ఇక మరొక అంశం, ఇవాళ మరి ఇంపార్టెంట్ డే లాగా ఇవాళ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఒక రావడం జరిగింది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం. చాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత, గుజరాత్ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్లు, 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక చాయ్వాలా నుంచి ఒక పీఎం స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తిని నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ స్థాయిలో ఉన్నామన్నది కాదు, ఏ స్థాయికి ఎదిగామన్నదే చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా మన ప్రధానమంత్రి, చాలా మంది పార్టీలు ఏమంటున్నాయంటే మీ ముఖ్యమంత్రి మీ ప్రధానమంత్రి మాట్లాడుతుంది. పార్టీలకు ముఖ్యమంత్రులు, పార్టీలకు ప్రధానమంత్రులు ఉండరు. మనందరికీ ప్రధానమంత్రి మోడీ గారు 75 ఏళ్ళు నిండు జీవితాన్ని జీవించారు. ఇంకా 25 ఏళ్ళు శతమానం భవతి అంటాం కదమ్మా, మనం ఆశీర్వదించే స్థితిలో లేదు. ఎందుకంటే ఆయన కంటే వయసులో చిన్నవాళ్ళం కనుక వారిని మనం ఆకాంక్షించవచ్చు. కనుక ప్రధానమంత్రి మోడీ గారు 100 సంవత్సరాలు బతకాలి. ఇవాళ 5 ఏళ్ళ 10 ఏళ్ళ అధికారంలో కొనసాగాలి, సమస్య లేదు. ఇవాళ మంచి ప్రధానిగా అంటే ఒక శక్తివంతమైన ప్రధానిగా, ఒక ప్రజాస్వామ్య ప్రధానిగా, లేకపోతే మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ ఎంత పేరు సంపాదించుకున్నారు. ఒక నియంతృత్వమైన సరే గట్టి ఉక్కు మనిషిలాగా ఇందిరాగాంధీ గారు ఎట్ట పేరు సంపాదించుకున్నారు. ఇంతమంది ప్రధాని పోయిన తర్వాత స్పెషాలిటీ మరొకసారి ఉక్కు మనిషిలాగా మన ప్రపంచవ్యాప్తంగా విశ్వనాయకుడై పరిపాలిస్తున్న మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇవాళ చారిత్రక నేపథ్యం కూడా ఒకటి ఉంది. యాక్చువల్ గా తెలంగాణ విమోచన దినమా, విలీనమా, విమోచన, విద్రోహమా అనే చర్చ మధ్యన మనకు చారిత్రక దినాన్ని కూడా జరుపుకుంటూ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా, ఎందుకంటే దానికి సంబంధించి కూడా ఈరోజు మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నేడు పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొనున్న రాజ్నాథ్, ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి. సో ఈ రోజు కూడా దాన్ని కూడా ఒక విమోచన దినోత్సవం కింద కూడా సెలబ్రేట్ చేయబోతున్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి కూడా మనం ఎలాంటి సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారో రేపటి దాంట్లో మనకి పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. దాని గురించి కూడా 2 వర్డ్స్ చెప్పండి. 2 కాదు 4 చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ గురించి చాలా మందికి తెలియదు. ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ ఉండేది అప్పుడు. అసలు మన భారత ప్రభుత్వంలో భాగం కూడా కాదు, ఇది భారతదేశంలో భాగం కాదు, ఒక దేశంగా వేరుగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం అంటే ఇప్పుడు ఉమ్మడి మనకు ఆంధ్రప్రదేశ్ అంతా ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది బ్రిటిష్ వాళ్ళకి. మద్రాసు, కలకత్తా, అట్లా మనకు బొంబాయి, ఇవన్నీ ప్రెసిడెన్సీస్ ఉండేవి, బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేవి. కానీ దేశంలో చాలా స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. దాదాపు 540 సంస్థానాలు ఉండేది, 640 కూడా అంటే చిన్న చిన్న కలిస్తే. ఇట్లా చూస్తే ఇన్ని సంస్థానాలు కాదు, ఒక పెద్ద దేశంగా ఉండేది. దేశం అంటే ఏమేమి కావాలి? కరెన్సీ ఉండాలి, సైన్యం ఉండాలి, అట్లా రేడియో స్టేషన్ ఉండాలి, విమానాశ్రయం ఉండాలి, ఒక పరిపాలన భవనాలు ఉండాలి. ఇవన్నీ కలగలిపిన ఒక దేశం లాగా, అంటే అంతర్జాతీయ సంబంధాలు కూడా పెట్టుకొని, విదేశాలు ఐక్యరాజ్య సంబంధాలు పెట్టుకొని, ఐక్యరాజ్యం తర్వాత వచ్చినప్పటి అన్నిటితో సంబంధాలు పెట్టుకుని ఒక దేశంగా ఉండేది అది హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ 250 సంవత్సరాల దాకా, అంటే మొఘలులు, ఆ తర్వాత అసఫ్ జాహీలు, అంతకు కులీ కుతుబ్షాలు పాలించారు. 500 ఏళ్ళ చరిత్ర ఈ మొత్తం హైదరాబాద్ స్టేట్. అట్లా చూసుకుంటే ఎప్పుడైతే స్వాతంత్రోద్యమంలో కూడా స్వాతంత్రం ఎవరితో పోరాడాలి? బ్రిటిష్ వాళ్ళకి ఆధీనంలో ఉన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. ఇక్కడ ఏమైందంటే నిజాము రాజు 6వ నిజాం తర్వాత 7వ నిజాం వచ్చేసినప్పటికే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళందరూ కూడా మంచి పరిపాలన చేసిండ్రు. మంచి డ్యాములు కట్టించారు. మనకు గండిపేట, ఉస్మాన్ సాగర్, అట్లాగే హిమాయత్ సాగర్, నిజాం సాగర్, డిండి, ఒక 100 ప్రాజెక్టులు మన చిన్న చిత్క కట్టించారు వాళ్ళు. అరే పరిపాలకుడు ముస్లిం అయిందా హిందూ అయిందా చూడదు. ఇక్కడ ఏమైతుందంటే విలీనమా, విమోచన, విద్రోహమా. విద్రోహం అనే వాళ్ళు ఇప్పుడు లేరు, తక్కువ. విద్రోహం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అనవసరంగా భారతదేశంలో కలిపారు. మన కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చేది, మొత్తం అంతా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడేది ఇక్కడ. కనుక విద్రోహం చేసింది భారత ప్రభుత్వం, మా మీద దాడి చేసింది అనే బాట కూడా నక్సలైట్లు అంటున్నారు, మావోయిస్టులు అంటున్నారు. సరే, వాళ్ళ వాదన తక్కువ. ఇప్పుడు విలీనమా విద్రోహమా ఈ రెండింటి మధ్య చర్చలు కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. విలీనమైన విద్రోహమైన ఒక రాచరిక పాలన నుంచి మన ప్రజాస్వామ్య పరిపాలనకు వచ్చినాం. నేను మొదటి నుంచి ప్రతిపాదన చేస్తున్నాను ఎప్పటి నుంచి అంటే వీళ్ళిద్దరి మధ్య. విలీనం అనేమో కమ్యూనిస్టులు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు. విమోచన అనేమో బీజేపీ వాళ్ళు అంటారు. స్పష్టంగా
బీజేపీకి అసలు ఈ సంబంధమే లేదు ఇందులో. ఈ ఉద్యమంలో ఎక్కడ కూడా రామానంద తీర్థ లాంటి వాడు ఏ బీజేపీ సంబంధం లేని వాడు ఆయన మన ఆర్య సమాజ్ నుంచి చేశారు. కానీ సంబంధం లేని వాళ్ళు వాళ్ళ విమోచనాన్ని మతపరంగా దిగు చూస్తున్నారంట. ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్లు కదా, మనం బ్రిటిష్ ప్రభుత్వం మీద వలసవాదుల మీద పోరాటం చేసినాం. మనం క్రిస్టియన్ల మీద పోరాటం చేసినామా లేకుంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినామా? క్రిస్టియన్ మన అన్నదమ్ములు కాదా ఇక్కడ లేరా ఇప్పుడు? అందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే మన పోరాటాన్ని చూసే దృక్పథాన్ని బట్టి ఉంది. మతపరంగా చూస్తే వాళ్ళందరూ క్రిస్టియన్, బ్రిటన్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. మరి వాళ్ళు పోరాటం చేసిందేమో బ్రిటన్ ప్రభుత్వం మీద, వాళ్ళ వలసవాదం మీద, వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద మనం ఆక్రమించుకున్నారండి. బ్రిటిష్ మనకి ఏదైతే మనకు స్వాతంత్ర పోరాటాన్ని ఎట్లా మతపరంగా చూస్తలేమో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మతపరంగా చూడదు. ఒక ముస్లిం రాజును ఓడించడం, ఒక ముస్లిం రాజును పంపించేసినాం అని విమోచన అనే పదం వాడటం అనేది దీనివల్ల అంటే మతపరంగా చూస్తే బీజేపీ చర్యని వ్యతిరేకిస్తుంది. తప్పట్లేదు. ఏం చేయాలి మరి దీన్ని అంటే అప్పటిదాకా రాచరిక పాలనలో ఉన్నది, భారతదేశంలో విలీనమైంది. ఇది ఖచ్చితంగా విలీనమైంది. కానీ విలీనం అంటే వాళ్ళ కోపం వస్తుంది, విమోచన అంటే వీళ్ళ కోపం వస్తుంది. అట్లా కాకుండా ఏం చేయొచ్చు అంటే ఆనాటి వరకు నియంతృత్వ పాలన, రాచరిక పాలనలో ఉన్నాం మనం. దాన్ని ఏం చేయాలి? ప్రజాస్వామ్య పాలన మొట్టమొదటిసారి 48 సెప్టెంబర్ 17 నాడు అంటే 13 నెలల 2 రోజులకు భారతదేశానికి అంత స్వతంత్రం వచ్చినా కూడా 13 నెలల 2 రోజులకు మనం భారతదేశంలో విలీనమైన. విలీనం తర్వాత విలీనం కూడా బట్టిగా ఏం కాలే, పోలీస్ యాక్షన్ అంటాం దాని, మిలిటరీ యాక్షన్. పోలీస్ యాక్షన్ అని పేరే కానీ ఒక దేశం మీద ఇంకో దేశం దండెత్తినంత పనిచేసి వచ్చేసిండ్రు, దాన్ని స్వాధీనం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే విలీనమా విమోచనాన్ని పక్కన పెట్టి ఆనాటి నుంచి ప్రజాస్వామ్యం, భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక ప్రజాతంత్ర దేశంగా మారింది కదా, అందులో కలిసినాం కనుక దీన్ని అన్ని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమైతే లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి మొదలుకొని మేము జెండా వందనం చేసేటప్పుడు దీన్ని ప్రజాస్వామ్య మన దినంగా పాటించాలని కోరుతున్నాం. పోయినసారి మనకు రేవంత్ రెడ్డి అంతకుముందు కూడా బాగా ఒత్తిడి వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా దీన్ని ప్రజాస్వామ్య దినోత్సవంగా పేర్కొన్నారు. అది మంచిది అంటున్నాం. విలీనమా విమోచన పక్కన పెడతాం, ఈ ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెడతాం. ఇలా మతపరంగా చూడొద్దు. ముస్లింలు పాలకునేంత మాత్రాన వాళ్ళ మీద మేము గెలిచినము అని, హిందూ సమాజం గెలిచింది అనే లెవెల్ పోతున్నారు. రజాకార్లలో హిందువులు కూడా ఉన్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. రజాకార్ అనే పదం, రజాకార్ల అకృత్యాలు చేశారు, బతుకమ్మ రాడిచ్చుడు, లగ్నంగా, ఇవన్నీ కరెక్టే, కాదట్లేదు. కానీ రజాకార్ అనే పేరు మీద ముస్లింలు లేరు, హిందూ భూస్వాములు ఉన్నారు. ఆనాడు నిజాంకు మద్దతు చేసింది ఎవరు? హిందూ జాగీర్దారులు, భూస్వాములు కాదా? వాళ్ళందరూ కాదా పేద ప్రజలను నాశనం చేసింది? అసలైన ఉద్యమకారులు కమ్యూనిస్టులు. నిజంగా చెప్పాలంటే ఆనాడు కమ్యూనిస్టులు ఊళ్ళల్లో తిరిగి 3000 గ్రామాలను విముక్తి చేసిండ్రు, లక్షలాది ఎకరాలను మన పేద ప్రజలకు పంచిండ్రు. ఇప్పుడు ఏమైందంటే ఆ త్యాగ ఫలితం అంతా, త్యాగాలు చేసిన వాళ్ళు ఏమో ఎక్కడో ఉన్నారు, త్యాగం చేయని వాళ్ళు వచ్చి వాళ్ళ ముస్లింకు వ్యతిరేకంగా మేము తిరగబడ్డాము, ఈ సమాజం తిరగబడ్డది అని విమోచన అనే మాట వాడుతుంది. విమోచన అంటే తప్పేం కాదు, విమోచన అంటే తప్పేం కాదు. కానీ విమోచన అనే మాటను ఎట్లా వాడుతుందంటే దుర్మార్గంగా ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా వాడుతున్నది. ఇది కరెక్ట్ కాదు. అందుకని సరే మంచిది, ప్రభుత్వ పరంగా ఉత్సవాలు చేయాలని పూర్తిగా సమర్థిస్తున్నాం. కర్ణాటక ఇప్పుడు యాక్చువల్ గా ఆనాడు ఉన్న ప్రాంతం అయితే మహారాష్ట్రలో 5 జిల్లాలు, బీడు, ఉస్మానాబాద్, పర్భని, నాందేడ్, మనకు ఔరంగాబాద్, ఈ 5 జిల్లాలు. అట్లాగే కర్ణాటక ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక అంటారు, రాయచూరు, గుల్బర్గా, బీదర్, ఈ మూడు జిల్లాలు. ఇప్పుడు 3/6 అయినాయి. ఈ మొత్తం ప్రాంతం 8 జిల్లాలు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతం అయితే మరొక 8 జిల్లాలు. అప్పుడు ఖమ్మం జిల్లా లేదు, వరంగల్లో ఉండేది, రంగారెడ్డి జిల్లా లేదు, ఉమ్మడి ఇప్పుడు తెలంగాణలో 10 జిల్లాలు చూసుకుంటే ఇవి 16 జిల్లాల పరిధిలో ఒక దేశంగా విలసిన హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో విడిపోయి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో విడిపోయింది. మన కానీ అంతకుముందు కలిసి ఉన్నప్పుడు చూసుకుంటే 175 అసెంబ్లీ సీట్లు. ఊరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ కు, తెలుగు ముఖ్యమంత్రి. చాలా మంది తెలుగు ముఖ్యమంత్రి మొట్టమొదటి అంటే మనకు ప్రకాశం పంతులు అంటారు, కాదు, తెలుగు ముఖ్యమంత్రి మొత్తం హైదరాబాద్ స్టేట్ కే బూరుగుల రామకృష్ణారావు గారు. ఈ చరిత్ర మొత్తం మరుగున పడేసి కేవలం బీజేపీ వాళ్ళు వాళ్ళ చరిత్ర చెప్పుకుంటారు. వాళ్ళ చరిత్ర దీనికి సంబంధించి లేదు. కమ్యూనిస్టులు వాళ్ళ చరిత్ర చెప్పుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు మధ్యవాదు, విలీనం అంటున్నారు. ఇప్పుడు ఈ 3 ప్రభుత్వాలు చెప్పేది అంటే అధికారికంగా జరపండి. మహారాష్ట్రలో అధికారికంగా జరుపుతున్నారు. మహారాష్ట్ర హైదరాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, నేను చెప్పిన 3 జిల్లాల్లో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. మన ప్రభుత్వం ఎందుకు జరపడం లేదంటే పూర్తిగా ముస్లింలకు భయపడి, మజ్లిస్ పార్టీకి భయపడితే జరపలేదు. దానిలో బీజేపీని ఒప్పుకుంటున్నాను, కరెక్ట్ అంటున్నాను వాళ్ళు చెప్పే వాదన. ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరగలేదు, ఒక రాజుకు వ్యతిరేకంగా, ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగింది ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఎవరికి చూసిన దృక్పథంలో వాళ్ళు చూడడం వల్ల వాళ్ళు తెలంగాణ ఏమనాలి అంటే విమోచన అనాలా, విలీనం అనాలి, విద్రోహం అనాలనే ఒక సందిగ్ధంలో పడిపోయి ఉద్యమాన్ని నీరుగార్చిండ్రు. ఇవాళ ఈ దినాన్ని కూడా నీరుగారుస్తున్నారు అంటున్నా నేను.
ప్రజాస్వామ్య దినోత్సవంగా అన్ని ప్రభుత్వాలు జరపాలని కోరుకుంటున్నాను. సరే వేరే పెట్టినా కూడా అధికారికంగా జరిపితే మంచిది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ ముందుకు రాలేదు, ఇవాళ కాంగ్రెస్ ముందుకు రాలేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఉద్యమ సమయంలో అందరం డిమాండ్ చేసినాం 17 సెప్టెంబర్ను అధికారికంగా జరపండి అని చెప్పి. ఇప్పటికి జరుపుతలేదు, పార్టీ పరంగా జరుపుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వమే జరపాలి. తెలంగాణ ఆకాంక్షల మేరకు తెలంగాణ ఆనాడేమో హైదరాబాద్ స్టేట్ ను విడగొట్టి మూడు భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడం ఎట్లా చేసినాం, ఇవాళ కూడా ఏమంటున్నానంటే తెలంగాణ మన ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో విలీనమైన రోజు కనుక ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకుందాం. దీని అందరూ కూడా మతపరంగా చూడొద్దని మనం విజ్ఞప్తి. ఇక ఏపీ అంశానికి వస్తే గనక నిన్న కలెక్టర్లు ఎస్పీలకు 10 లక్షలు, ఇక్కడున్నది బెస్ట్ టీం, మీతో లక్ష్యాలు చేరగలమన్న నమ్మకం ఉంది. కలెక్టర్లకు ఎస్పీల ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని స్పష్టం చేశారు. సరైన వ్యక్తుల్ని సరైన స్థానాల్లో నియమిస్తున్నామని కలెక్టర్లు ఎస్పీలతో ఈ ప్రక్రియ మొదలైందని అన్నారు. బుధ గురువారాలో సీనియర్ అధికారుల బదిలీలు ఉంటాయని, సరైన స్థానాల్లో వారిని కూర్చోబెడతామన్నారు. ప్రతి ఒక్కరికి జవాబుదారితను నిర్దేశించి బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడున్నది బెస్ట్ టీం, మీతో సమావేశమయ్యాక లక్ష్యాలను చేరుకోగలమన్న నమ్మకం కుదిరిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ కలెక్టర్లు ఎస్పీలతో సదస్సు, అంతేకాకుండా వాళ్ళకి ఒక 10 లక్ష్యాలను ఇవ్వడం, ఎవరు ఏ సీటుకి అర్హులు అంటే ఏ ప్రాంతానికి అర్హులు అన్నది వాళ్ళని డిసైడ్ చేసి పంపించడం, కొన్ని పనులు ముగించేలా అంటే త్వరగా కంప్లీట్ అయ్యేలాగా చర్యలు తీసుకునేటట్టుగా కూడా లక్ష్యాలను పెట్టడం కూడా జరిగింది. సో ఈ సదస్సును ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? మన భారత రాజ్యాంగంలో మూడు అంగాలు ఉన్నాయి. ఒకటేమో చట్టసభలు, రెండోది కార్యనిర్వాహక వ్యవస్థ, మూడోది జ్యుడిషియరీ. ఇప్పుడు ఈ కలెక్టర్ల మీటింగ్ అనేది చట్టసభల్లో చేసిన తీర్మానాలు కానీ లేకపోతే ప్రభుత్వ విధానాలు కానీ అమలు చేయడానికి అమలు యంత్రాంగం ఎవరు? జిల్లా మేజిస్ట్రేట్ అంట, లేకపోతే కలెక్టర్ అంట. అక్కడి నుంచి మొదలు కింది స్థాయిలో సరే చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ సెక్రటరీస్ ఉన్నా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అనేది పై స్థాయిలో పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. వీటిలో పనిచేసే వాళ్ళు కలెక్టర్లు కనుక వాళ్ళ మీటింగ్ పెట్టారు. వాళ్ళందరికీ వాళ్ళు నాకు 10 లక్షలు వివరించారు. చాలా కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 1 year అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, కుదురుకునేలోగా 1 year అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు ఉంది. తర్వాత చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం. కనుక చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మంచి అనుభవజ్ఞుడు. 4వసారి ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు. మొదటి 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, మొదటిసారి ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ కు, తర్వాత 2వసారి ఎన్నికయ్యారు. మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు ఉన్నది. కనుక దిశానిర్దేశం చేయాల్సింది కలెక్టర్ తప్పనిసరి. అందులో లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు. చాలా మంచి లక్ష్యాలు పెట్టుకున్నారు. నిన్న వాళ్ళందరికీ వివరించారు. కలెక్టర్లను కూడా ఇంతకుముందు నుంచి కూడా అంటున్నారు, నేను మంచి సీఈఓను, మీ మీద నేను రాజకీయ నాయకుని కాదని కూడా అంటున్నాడు. అది మంచిది. విధ్వంస పాలన నుంచి కొంచెం మెరుగైన పాలన అందించే క్రమంలో కలెక్టర్లకు కూడా కలెక్టర్ ఐఏఎస్లు ఐఆర్ఎస్లకు ప్రవర్తించడం, ఐపీఎస్ ఏమో పూర్తిగా ఊడిగం చేయడం చూసాము గత ప్రభుత్వాలకు. ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా కొంత చేస్తున్నారు కాదంటే. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండడానికి ఐపీఎస్ ఐఏఎస్ స్కాడర్ పెట్టింది దానికి పద్మగారు. అసలు నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ పాత్ర చాలా పెద్దది అంటున్నారు. వాళ్ళు శాశ్వతం 35 ఏళ్ళు ఉంటారు. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి. కనుక ప్రభుత్వాలు నడిపించాలంటే పాలకుడు ఎవడైనా సరే కింది స్థాయిలో నడిపించేది వీళ్ళే. కనుక కలెక్టర్లకి లక్ష్యాలు పెట్టే విధానం నిర్ణయం చేశారు. వాటిని అమలు చేయడంలో కీలక పాత్ర కలెక్టర్లది, సమస్య లేదు. కలెక్టర్లు కింది ఉద్యోగస్తుంది. దాన్ని మనకు ఏం క్రమబద్ధీకరించి ఇది చేస్తే బాగుంటుందని సూచనలు సలహాలు ఇవ్వడం, ప్రభుత్వ విధానాన్ని వివరించడం, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో నిన్న మీరు కలెక్టర్ల సాధన చూడాలి. చాలా మంచి దిశానిర్దేశం చేశారు. దీన్ని అమలు కావాలి. కేవలం రాసుకున్నారు ఏ 10 లక్షలు ఏమిటి ఎట్లా చేయాలి, వీటిని మరి అమలు చేసే క్రమంలో ఎప్పటికప్పుడు సూపర్విజన్ కావాలి. చంద్రబాబు నాయుడు గారికి సామర్థ్యం ఉన్నది, చేస్తారు కూడా. గాజా మంటల్లో కాలిపోతున్న పరిస్థితి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మరణించేస్తున్నారు అక్కడ మంటల్లో కాలిపోతున్న పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా విషాదం అమ్మ. ఇవాళ భౌతిక యుద్ధాల కాలం కాదు, ఇది ఒకటే కాదు, గాజా కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా. ఇక్కడ గాజా మీద ఇజ్రాయెల్ దుర్మార్గంగా దాడులు చేస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఇరాన్ మీద చేసింది, దృష్టి అంతా ఇప్పుడు ఇటు మరణించింది. ఆఖరికి నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా చెప్పే మాటలు కూడా వినట్లేడు. మీరు దాడులు చేసే ముందు మాకు కనీస సమాచారం ఎందుకు ఇవ్వలేదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేలగా అడిగిండు కూడా. చూస్తున్నాం కదా మనం. ఏం లేదు, గాజా మీద అంటే హమాస్ అనే తీవ్రవాద సంస్థలు మొత్తం నాశనం చేస్తామనే ఉద్దేశంగా చేస్తున్నారు. ఇదైతే పిల్లలు చనిపోతున్నారు, పెద్దలు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. యుద్ధాల్లో 3 వర్గాలు నష్టపోతాయి పద్మనాథ్. ఒకటేమో పిల్లలు, రెండోది వృద్ధులు,
మూడోది మహిళలు. ఖచ్చితంగా ఏ యుద్ధమైనా చూడండి, యువత తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, పారిపోతారు, ఎక్కడికైనా వలసపోతారు. కానీ వీళ్ళు ఏం చేయలేం మనం. కనుక ఈ గాజాలో జరుగుతున్న మారణకాండ విధ్వంసాన్ని ఇజ్రాయెల్ ఆపాల్సిందిగా మనం కోరాలి. ప్రపంచ శాంతికి మొదటి నుంచి భారతదేశం పెదపీట వేస్తుంది, కానీ మన చేతిలో లేని పరిస్థితి అయిపోయింది. భౌతిక యుద్ధాలు కాని కాలంలో భౌతిక యుద్ధాలు నడుస్తున్నాయి, ఆర్థిక యుద్ధాల కాలంలో సుంకాల యుద్ధమే ఇంకో రకంగా చేస్తున్నప్పుడు ట్రంప్. కనుక ఇవాళ అమెరికా మద్దతు లేకపోతే ఇజ్రాయెల్ ఈ పని చేయదు. ఇజ్రాయెల్ మన మంచి మిత్ర దేశం, అందుకని మనం కూడా ఇప్పుడు అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా నేను ఒక పక్షం వహిస్తలేను, ఇటు పక్క ఇజ్రాయెల్ మనకు హమాస్ యుద్ధంలో కూడా మనం కూడా ఒక పక్షం వహిస్తలేము. ఇజ్రాయెల్ మన మిత్ర దేశమే కావచ్చు, కానీ మనకు 1-2 సార్లు చెప్తున్నాం, అనవసరం హింస వద్దు, శాంతి పరిరక్షించండి చేయాలని చెప్పి. ఇవాళ దేశం పారిపోయి ఒక దేశంగా మిగిలిపోని లేదా మన పాలస్తీనా దేశం సమస్య కూడా ఇదే ఉన్నది. కనుక పాలస్తీనా సమస్య నుంచి ఉత్పన్నమైంది ఇది. తీవ్రవాదం ఎప్పుడు సరైనది కాదు, అది గ్రూపుల తీవ్రవాదం కానీ దేశాల తీవ్రవాదం కాదనుకుంటున్నారు. ఇప్పుడు మన దేశంలో ఇజ్రాయెల్ సమర్థించే వాళ్ళు కొందరున్నారు, పాలస్తీనా దేశాన్ని సమర్థించే వాళ్ళు కొందరున్నారు. కనుక ఈ రెండింటిని పక్కన పెట్టి వాళ్ళు అక్కడ శాంతి నెలకొనాలంటే కనుక ఇప్పుడైనా సరే వీళ్ళు దీన్ని సరైన విధంగా శాంతి నెలకొనాలంటే ప్రపంచ దేశాలు కృషి చేయాలి, ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసుకుంటే మంచిదని. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.